ఇక మహబూబాబాద్ జిల్లాలో కొత్త తరహా యూరియా దందా బయటపడింది. డోర్నకల్ నియోజకవర్గం దంతాలపల్లి మండలంలో రైతులకు యూరియా బస్తాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు సిబ్బంది రాసిస్తున్నారు. తనకు యూరియా బస్తాలు ఇవ్వకుండా ఇచ్చినట్టు రాసి వెళ్లిపోమన్నారని ఓ రైతు తన ఆవేదన వ్యక్తం చేశాడు. తన పేరు మీద 8 బస్తాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు రాశారని వాపోయాడు. ఇప్పుడు ఆ బస్తాలు మరోసారి రేవంత్ రెడ్డికి మాత్రం ఓటు వేయనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాసిండే అది నీకు కాదు, నేనే తేలేదే నాకు రూపాయి దాంట్లో బత్త కూడా ఇవ్వలేదు ఇంతవరకు కూడా ఇవ్వలేదు. ఈ కార్డు ఇచ్చి నీకు ఇచ్చినామని చెప్తుర్రా? చెప్తారు పోతాడు కానీ నీకు ఇచ్చిన పో అంటారు, ఇచ్చిన పో అంటారు కానీ నీకు ఇయ్యలే. నాకు ఇవ్వలే. ఈ యానిమల్ ఎవరికి ఇచ్చారు మరి? ఎవరికి ఇచ్చిర్రు అంటే ప్రైవేట్ గా అమ్ముకుంటారా? ఏమో ఎవరికి అమ్ముకున్నారు. నీకు లేదు పోయి ఇక నీకు రాదు, మళ్ళా తర్వాత వస్తుంది ఆయటకో ఎప్పుడు వస్తుంది అంటారు. ఊరికి మరి ఇప్పుడు ఆయటకు వచ్చిదాను నీకు ఒక్క పత్తి చెప్పదు, మరి నీ పంట ఎట్ట పండాలా? నా పంట ఇక సావాలి ఇక గంటే గిట్టాటోడు తెచ్చినప్పుడు తెచ్చి సాదుకోవాలి. ఎట్లా ఉందా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏ ప్రభుత్వం ఇదే ప్రభుత్వం, అంత దొంగ ప్రభుత్వం, అంత దొంగ ప్రభుత్వం. 8 బత్తాలు మందికి ఇచ్చి నాకు ఇవ్వలేదు. 8 బత్తాలు ఎవరికి బాగు చేసిండు వాడు? పోలీసులో పెట్టి పో అంటాడు వాడు. ఎట్లనే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చేది బస్తాలు, ఇంటికి వచ్చేది బస్తాలు, సూపర్ వచ్చేది బస్తాలు. ఇప్పుడు ఎందుకు రావట్లేవు మరి? ఇప్పుడు రావట్లేవు. పోతే నిలబడి అప్పుడు లైన్లో నిలబడ్డప్పుడు ఇచ్చిండు. మనిషికి 1 2 1 2 1 2 ఇచ్చినాడు. ఇక గాడితోనే చదువుకొని ఇట్టాటోళ్ళు తెచ్చుకున్నప్పుడు ఇంకా 10 ఏళ్ళు ఉంటాడు. ఇంకా 10 ఏళ్ళు ఉంటే ఇక రైతులు అందరూ వాడి దగ్గరికి పోతారు. ఇక మళ్ళా ఊరియా బత్తాలు తెచ్చినా రేవంత్ రెడ్డి ఊరియా బత్తాలు తెచ్చి ఇంటి ముందర పెట్టాయి. ఎందుకు మార్పు అన్నారు? ఎట్టుంది?